హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ఉదయ్ భాస్కర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సరదానగర్ మార్కెట్లో అయితే ఉన్నానమాట. సరదానగర్ మార్కెట్ పాత సంత పక్కన అయితే ఉన్నానమాట. ఇక్కడ అయితే మనకైతే ఒక గత 15 ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయన్నమాట. మనకైతే ధరలు వచ్చేసి ఎంత నుంచి అంటే మనకైతే 60,000 నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయన్నమాట. 60,000 నుంచి ఎంత అంటే ఇక మనకు 90,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. మనకైతే ఇక బ్రీడ్ మంచి కలర్ఫుల్ బ్రీడ్ అయితే ఉన్నాయన్నమాట. మనకైతే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాము. ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయండి, నన్ను షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇది అయితే మనకు సరదానగర్ రోడ్ అనమాట. మనకు సరదానగర్ రోడ్ ఇది పాత సంత అనమాట. పాత సంత మనకు వచ్చేసి లోడ్ అయితే వచ్చిందనమాట. మనకైతే అక్కడ కొన్ని ఆవులు అయితే కడుగుతుర్రు. అక్కడ కడిగిన ఆవులు అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టేస్తున్నారు అనమాట. మనకు వచ్చేసి బ్రీడ్ చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట. మనకు వచ్చేసి ఇది మనకు జెర్సీ అనమాట. ఇది అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కున్నాం. నార్మల్గా అయితే ఇప్పుడు అయితే చూపిస్తున్నా. ఆవులు అయితే ఈ విధంగా అవుతున్నాయి. మంచిగా కొంచెము ఇప్పుడైతే కడిగిన ఆవులు అయితే ఇక్కడ కట్టేసారు అనమాట. చూస్తారు కదా ఆవులు చూడండి ఈ విధంగా అవుతున్నారు. దీని నరాలు చూడండి, పాల నరాలు, ఆవు సైజులు చూడండి. అంటే హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్ అన్నీ అంటే క్రాసులు బట్టి వస్తారన్నమాట. ఇక్కడైతే మనకు వచ్చేసి చూసారు కదా దీని బ్రీడ్ చూడండి. ఈ ఆవు చూడండి కలర్ఫుల్ బాగుంది అన్న. పచ్చా కొద్ది పనా ఓకే చెప్పనా. థర్డ్ లాక్ వేసిన అన్నది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మనకైతే థర్డ్ లాక్ వేసి 3వ ఈత అంట. మనకు వచ్చేసి ఇది జెర్సీ అనా, నాటు జెర్సీ. ఓకే, నాటు జెర్సీ అంట. మనకు ఇది ఓకే. మనకి ఇది ఎంతవరకు ఇచ్చానా పాలే? పాలైతే 6 నుంచి 7 లీటర్ 6 లీటర్ల వరకు ఇస్తా అంట. మనకు వచ్చేసి ఇది ఈరిందానా, డెలివరీ అయిందా? డెలివరీకి ఉంది. మనకి ఎంత టైం పెట్టుకోవచ్చా డెలివరీకి? ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకి ఒక 20 రోజులు అయితే డెలివరీకి అయితే టైం పెట్టుకోవచ్చు అంట. మనకి దీని ధర చెప్పగలుగుతావా? ఫ్రెండ్స్ ఇక్కడ అన్న అయితే ధర అయితే చెప్పడం అంట. మనకు వచ్చేసి ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా, అన్న నెంబర్ అయితే ధర అయితే అడగండి. ఓకే, చూసినా కదా ఆవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకైతే ఒక 20 డేస్ నమ్మెట్టుకోండి ఈనాడానికి అయితే. అండ్ మనకైతే జెర్సీ క్రాసా, నాటు జెర్సీ నాటు. ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా. మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్ళిపోండి అన్న. రెండో గురించి చెప్పన్నా. ఓకే, రైతు దగ్గరికి వెళ్ళి ఇచ్చినామన్నా. ఓకే, నువ్వు భూమి మీద ఏడా కట్టేసిన వేస్తుంది, ఏ కట్టేసిన తింటుంది. ఓకే, 10 లీటర్లు గ్యారంటీ ఇచ్చినా మనకైతే. 10 లీటర్లు గ్యారంటీ పెట్టుకోవచ్చు. మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఈనిదానా రైతు దగ్గరికి వెళ్ళి రాత్రి వచ్చింది. అంటే ఎంత టైం పెట్టుకోవచ్చా? ఇంకా 5 రోజులు చెప్పింది రైతు. ఒక 5 డేస్ అయితే టైం అయితే పెట్టుకోవచ్చు అంట. మనకు వచ్చేసి చూసినారు కదా మనకైతే దీని పొడుగు కూడా అండి దీనిలో. అండ్ మనకు వచ్చేసి దీనికి నరాలు చూడండి. అండ్ చూస్తారు కదా ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఎన్నో ఈత ఉంటానా? ఇది 3వ ఈత అయిపోతుంది. ఇప్పుడు ఇంత 3వ ఈతదా? ఓకే, మనకి చూస్తారు కదా మనకైతే సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా అవుతుంది అంట. మనకు వచ్చేసి అండ్ ఇది బోడే అనమాట. మనకైతే దీని ధర కావాలంటే అన్న నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా, అన్నకైతే కాల్ చేసి అడగండి. ఓకే, మనకైతే నెక్స్ట్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. మళ్ళీ చూసారు కదా దీని పొడి కూడా అండి. అన్న 3వ గురించి చెప్పాలా? అది ఈయననే ఉందన్నా. ఓకే, ఎంత టైం పెట్టుకోవచ్చా? ఒక 5 డేస్ పడుతుంది దానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకైతే 5 డేస్ అయితే పడతా ఉంటా ఈనడానికి అయితే. మనకు వచ్చేసి చూసారు కదా ఆవు అయితే ఇస్తారు. మనకి ఏంటంటే ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు? 5 డేసా? 5 డేస్ అయితే పడతా ఉంటాయి ఈనడానికి అయితే. మనకు వచ్చేసి చూసారు కదా మనకైతే ఎంతవరకు పెట్టుకోవచ్చు దీని దగ్గర పాలు? 10 లీటర్లు అంటే పూటకు 10 లీటర్లు అంటే మనకు వచ్చేసి 2 పూటలు కలిసి మనకి 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు. మనకు దీని ధర కావాలంటే అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా, అన్నకు కాల్ చేసి దీని ధర అడగండి. మనకు వచ్చేసి అండ్ మనకైతే ఇది ఎన్నో ఈత ఉంటానా? రెండవ ఈత అంట. మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంట. మనకు వచ్చేసి అండ్ దీని నరాలు చూడండి పొడుగు ఈ విధంగా అవుతుందన్నమాట. మనకు వచ్చేసి ఓకే, మనం అయితే నెక్స్ట్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి అన్న. 4వ గురించి చెప్పన్నా. ఇది నిన్న పొద్దున అనేది. ఓకే, జున్నుపాలు 7 లీటర్ పాలు ఇస్తుందన్న. 5. ఓకే, దీని దూడ ఆడదున్నా మొగదూడ అన్న? దీని దూడ మొగదూడ అంట. ఫ్రెండ్స్ మనకైతే ఒక 1 డే అవుతుంది అయినా. నిన్న ఈనింది. మనకి పొద్దున్న జున్నుపాలు ఎన్ని ఇచ్చింది? 7 లీటర్ల. ఓకే, మనకి 7 ఇప్పుడు ప్రస్తుతానికి మంచి పాలు దొరుకుతాయా? 8-9 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. ఇప్పుడు ప్రస్తుతానికి జున్నుపాలు అయితే 7 వరకు అయితే ఇస్తుందంట మనకు వచ్చేసి. అండ్ ఇది మనకు వచ్చేసి ఎన్నో ఈత ఉంటానా? థర్డ్ లాక్ వేసిన అంట. మనకు వచ్చేసి దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా, అన్నకైతే కాల్ చేయండి. దీని పొడుగు చూడండి, దీని నరాలు చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట. మనకు వచ్చేసి
అండ్ ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. మళ్ళీ ఐదవ గురించి చెప్పన్నా. అన్న ఇది ఏంటిదన్నా? ఓకే ఇది పొద్దుగాల సాయంత్రం వరకు జున్ను పాలు ఇస్తుందన్న. ఇప్పుడు దీని దూడ ఆడుతున్నాము దూడన్న ఆడుదూడన్న 3 రోజులు అవుతుందన్న. ఈయన 3 రోజులు అవుతుంది. మనకు వచ్చేసి పొద్దుగాల పొద్దుకి ఎన్ని జున్నుపాలు 6 ఇస్తుంది కానీ 16 లీటర్ల పాలు ఇస్తుంది. మంచి పాలు అయితే పెరుగుతాయి. అంటే ఒక్కొక్క పూటకి మంచి పాలు ఎంతవరకు ఇవ్వచ్చన్నా? మంచి పాలు 8 నుంచి 9 మధ్యలో ఇస్తుంది. 8 నుంచి 9 మధ్యలో అయితే ఇస్తా ఉంటా ఫ్రెండ్స్. మనకు చూసినారు కదా, మనకైతే ఇది జెర్సీ క్రాసా జెర్సీనా? ఓన్లీ జెర్సీ అంట. మనకు వచ్చేసి దీని పొడుగు చూసినారు కదా, అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. మనకైతే దీని ధర వచ్చేసి కావాలంటే అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా, కాల్ చేసి అడగండి. మనకు వచ్చేసి మనకు పనికొచ్చే వాళ్ళైతేనే కాల్ చేయండి. ఆవులు కావాలంటే టైం పాస్కి అయితే కాల్ చేయకండి. ఇక మనకి దీని పొడుగు చూడండి, దీని పొడవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. అంటే 3 డేస్ అవుతుంది అన్న ఇది. 3 డేస్ అవుతుంది. ఓకే మనకు చూసినారు కదా. ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోండి. యావ గురించి చెప్పనా? ఇది ఏంటిదన్న? నిన్న పొద్దున. ఓకే పాలు అయితే 7 లీటర్లు జున్ను పాలు ఇస్తుంది. ఓకే దూడ ఆడదూడు ఉందన్న. ఆడదూడు ఉంది మనకు వచ్చేసి. అంటే నిన్నదానా? నిన్న పొద్దున. అంటే జున్నుపాలు ఎన్ని ఇస్తుందా? జున్ను పాలు 7 ఇస్తుంది. 7 అంటే మంచి పాలు పెరగొచ్చానా? పెరుగుతాయి, మంచి పాలు పెరుగుతాయి. నేను చూసినా దీని పొడుగు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట. జెర్సీనా? దీని కలర్ఫుల్ ఉంది మంచిగా. మనకు వచ్చేసి దీని పొడుగు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట. మనకు వచ్చేసి అండ్ మనకైతే మంచి పాలు మనకైతే ఇది చెప్పారు కదా, ఆ విధంగా అయితే ఇస్తామండి. మనకు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి జున్నుపాలు అని ఇస్తాను. జున్ను పాలు 7 లీటర్ల పాలు ఇస్తుంది. మంచి పాలు 9 లీటర్ల పాలు ఇస్తుంది. ఓకే థర్డ్ యాక్టివేషన్. ఓకే 3వ ఈత. ఓకే 3వ ఈత అంట మనకు వచ్చేసి. అండ్ చూసినారా, దీని ధర కావాలంటే అన్న నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా, అన్నకైతే కాల్ చేయండి. ఇది ముంగల చూడండి, ఇప్పుడే అడిగారు, నీట్గా ఉన్నాయి. మనకు వచ్చేసి కొమ్మలు కూడా ఇప్పుడే వేసేసారు అనమాట. అండ్ మనకు చూసారు కదా. ఓకే మనకైతే నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోండి. అన్న నెక్స్ట్ షాప్ గురించి చెప్పన్నా. అన్న ఇది ఈయనకి ఉందన్న. ఓకే థర్డ్ యాక్టివేషన్ అనేది. ఓకే ఒకసారి అట్టారు దాని లైన్ చూపియాను చూడండి. ఓకే దీని పొడుగు చూడండి అండ్ దీని నరాలు చూడండి. అండ్ మనకు వచ్చేసి ఇరిందానా? ఎంత టైం పట్టుకొచ్చాను? 5 రోజులు 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది అంట. దీని దగ్గర పాలు ఎంత వరకు కట్టుకొచ్చానా? పాలు 10 లీటర్లు అబ్బో అయిపోయింది. 10 లీటర్లు 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట. 10-20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి. అండ్ ఇది అంటే 3వ ఈత అన్న. 3వ ఈత అంట మనకు వచ్చేసి. అండ్ ఇది మనకు వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట. ఓకే మనకు ఏంటంటే దీని ధర కావాలంటే అన్న నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా, అన్నకైతే కాల్ చేయండి. ఓకే మనకైతే ఇంకో నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినండి. మళ్ళీ దీని పొడుగు చూడండి, దీని అట్టర్ చూడండి, దీని క్లారిటీ చూడండి, దీని నరాలు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట. మనకైతే 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఈ ఆవు దగ్గరికి. చూసారు కదా అన్న. నెక్స్ట్ ఆవు గురించి చెప్పన్నా. ఈ ఆవు వచ్చేసి ఇప్పుడైతే డెలివరీ అయింది ఫ్రెండ్స్. మనకైతే ఒక గంట సేపు అయితే అవుతుంది డెలివరీ అయ్యి. మనకు వచ్చేసి జున్ను ఇంకా పాలు అయితే తీసేయలేరు. ఇప్పుడు ఈ ఆవు దగ్గర ఎంతవరకు పెట్టుకోవచ్చా పాలు? 8 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. అండ్ 16 లీటర్ల వరకు అయితే ఒక్కరోజు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి. ఈ దూడ ఆడదూడన్నా మగ దూడన్నా? చూడొక్కసారి చూడాలన్నా? నేనైతే చూడలేనా. ఇది కోడదూడనంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి. అండ్ ఇది ఎన్నో ఈత ఉంటానా? ఇది సెకండ్ ఈత ఉంటాం మనకు వచ్చేసి. దీని పొడుగు కూడా అండి ఇంకా పాలు అయితే తీసేయలేరు అనమాట. అండ్ 16 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అంట ఒక్కరోజు అయితే. అండ్ మనకు వచ్చేసి హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ క్రాష్ అంట మనకు వచ్చేసి. చూసినారు కదా కొమ్ములు అన్నీ అయితే చెక్ ఇప్పుడైతే తీసేసారు అనమాట. ఓకే